మీరందరూ తీర్మానం చేయండి, వద్దు ఈ ప్రాజెక్ట్ ఆపేద్దామంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. మీ అందరికి ఇష్టం లేని అభివృద్ధిని నేను ఎందుకు చేస్తాను? ఈ అభివృద్ధిని చేసి నేనేం నాతో పాటు తీసుకెళ్లేదు ఉందా? లేదే. ఆర్టీజీఎస్ కూడా లేదు పైకి పోయినప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చినా కూడా పైన పోయినాక ఎన్కరేజ్ చేసుకోవడానికి ఏం లేదు. ఏం చేసినా ఇక్కడనే వదిలేళ్ళాలి, ఏం సంపాదించినా ఇక్కడనే వదిలేళ్ళాలి. మీరు అందరు ఎవరన్నా ఏమన్నా ఫెసిలిటీ ఉంది భవిష్యత్తులో వస్తుంది అనుకుంటారేమో, చంద్రమండలం పోవడానికి అవకాశం ఉంది కాబట్టి సంపాదించింది పైకి పోయినప్పుడు ఆర్టీజీఎస్ కింద బదిలీ చేసుకోవచ్చు అని. ఐ డోంట్ థింక్ సో. ఏ టెక్నాలజీ వచ్చినా అది అసాధ్యము. మనం చేసిన మంచి ఇక్కడే ఉంటుంది, మనం చేసిన చెడు ఇక్కడే ఉంటుంది. కాకపోతే మంచికైనా చెడుకైనా నేను మంచికి ప్రతినిధిని కావాలనుకుంటున్నా. 2 మంచి పనులు చేయడం ద్వారా ఈ సమాజానికి ఉపయోగపడితే నాకు ఇచ్చిన అవకాశాన్ని సార్థకత చేకూరుతుంది అని యంగ్ ఏజ్లో ఒక వ్యవసాయ కుటుంబం నుంచి గ్రామీణ ప్రాంతంలో నుంచి చదువుకొని వచ్చిన నాకు ప్రజలు ఇంత ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా. చాలామందికి రాజకీయాలలో ఉండే వాళ్ళకి సర్పంచ్ నుంచి పార్లమెంట్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, ఒక్కసారైనా ముఖ్యమంత్రి అయితే బాగుండని. కానీ నాకు దేవుడు 2వ ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిండు. 2 సంవత్సరాల 3 నెలలు చాలా మంచిగా పూర్తి చేసిన, ప్రణాళికలు సిద్ధం చేసిన. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని నేను వృధా చేయదలుచుకోలే. నేను స్ట్రాంగ్ ప్రాక్టీసింగ్ హిందూ. నేను ఫిలాసఫీని నమ్ముతా, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానే. ఐ రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్ బట్ ఐ ఫాలో మై రిలీజియన్. నేను ప్రాక్టీసింగ్ హిందూని. ప్రాక్టీసింగ్ హిందూ అని అంటే కర్మ సిద్ధాంతాన్ని, మంచిని మంచు చెడుని చెడు అనడమే ప్రాక్టీసింగ్ హిందూ యొక్క లక్షణం. అందుకే ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ ప్రాజెక్టు ఎవరి ఆస్తులను గుంజుకోవడానికి కాదు. ఈ ప్రాజెక్ట్ అనేది భవిష్యత్ తరాల కోసం మనందరం కలిసి నిర్మించుకుంటున్న ప్రాజెక్ట్. ఇది నా ఒక్కడి వల్ల కాదు. ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి ఎన్నో రాత్రులు, ఎన్నో గంటలు, ఎంతో మంది ప్రయత్నం చేస్తే ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈరోజు సిద్ధం చేసినాము. దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా మీరందరూ సహకరిస్తేనే ఇది సాధ్యమవుతుంది.